హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పవర్ యాప్స్ నోటిఫై ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. నోటిఫై ఫంక్షన్ యూజ్ చేసి మనం మెసేజెస్ని డిస్ప్లే చేయడానికి, యూజర్ యొక్క యాక్షన్స్ని ఇన్ఫార్మ్ చేయడానికి అండ్ ఏదైనా వార్నింగ్ ఆర్ ఎర్రర్స్ ఏమైనా వస్తే నోటిఫై ఫంక్షన్తో ఇన్ఫార్మ్ చేయొచ్చు. దీంట్లో 4 టైప్స్ ఉంటాయి. అవి ఇన్ఫర్మేషన్, సక్సెస్, వార్నింగ్ అండ్ ఎర్రర్. ఇన్ఫర్మేషన్, దీన్ని మనం జనరల్ ఇన్ఫర్మేషన్ని నోటిఫై చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. సక్సెస్ ఆర్ ఫెయిల్యూరా అని సంబంధం లేకుండా జస్ట్ కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. దీని ఫార్ములా వచ్చేసి నోటిఫై ఫంక్షన్. ఇక్కడ మనం ఏదైతే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ మెసేజ్ అండ్ నోటిఫికేషన్ టైప్ వచ్చేసి ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ 3000 milliseconds అది డిస్ప్లే అవ్వాలని చూస్తున్నాను, అంటే 3 seconds డిస్ప్లే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సక్సెస్, ఇది ఏదైనా మనం ఎంచుకున్న టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే సక్సెస్ అని ఒక పాజిటివ్ విజువల్ స్టైల్లో చూపిస్తుంది. ఇది దీని యొక్క ఫార్ములా నోటిఫై. అండ్ ఇది మనం డిస్ప్లే చేయాలనుకుంటున్న టెక్స్ట్ నోటిఫికేషన్ టైప్ వచ్చేసి సక్సెస్ అండ్ 3 seconds టైం. నెక్స్ట్ వార్నింగ్, ఇది మనం ఏదైనా వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ వార్నింగ్ మాత్రమే అండ్ ఎర్రర్ అని కాదు, అటెన్షన్ కోసం మాత్రమే. దీని ఫార్ములా వచ్చేసి నోటిఫై. అండ్ ఇది ఇన్పుట్, మనం ఇస్తున్న ఇన్పుట్ అది ఏదైతే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో. అండ్ టైప్ వచ్చేసి వార్నింగ్, 3 seconds డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎర్రర్, ఇది ఏదైనా ఎర్రర్ వస్తే ఇన్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తారు. తప్పకుండా కరెక్ట్ చేయాలి ఆ ఎర్రర్ని అనే సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు. ఫార్ములా వచ్చేసి నోటిఫై. ఇది మన టెక్స్ట్ ఏదైతే డిస్ప్లే ఇవ్వాలి అనుకుంటున్నామో నోటిఫికేషన్ టైప్ అనేది ఎర్రర్ అండ్ 3 seconds డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇవి ఏ విధంగా డిస్ప్లే అవుతాయో చూద్దాం. ఇన్ఫర్మేషన్ చూసారుగా, దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ నోటిఫికేషన్, గ్రే కలర్లో వస్తుంది. సక్సెస్, ఇది ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ గ్రీన్ కలర్లో. వార్నింగ్, this is a warning, please check your input. Next error, an error has occurred, please try again. ఇలా అయితే మనకి నోటిఫికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది, ప్రతి ఒక్కటి 3 seconds టైంతో. ఇప్పుడు మనం ఇవి రియల్ టైంలో ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. నా షేర్ పాయింట్లో ఆల్రెడీ నేను ఒక ఇన్వెంటరీ లిస్ట్ క్రియేట్ చేశాను. ఐటమ్ నేమ్, క్వాంటిటీ అండ్ ప్రైస్. సో ఒక ఫామ్ తీసుకుందాం, ఫామ్లో కనెక్ట్ చేద్దాం డేటా సోర్స్ని. మనం నోటిఫై ఇన్ఫర్మేషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇది జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి మాత్రమే, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది చూపించడానికి కాదు, జస్ట్ ఒక కమ్యూనికేషన్ లాగా అంతే. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఎంటర్ చేసాం కదా, ఇక్కడ జస్ట్ సబ్మిట్ ఫామ్ 1 అండ్ ఫామ్ రీసెట్ అవ్వడానికి రీసెట్ ఫామ్ 1. ఓకే, న్యూ మోడ్లోకి తీసుకుందాం. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. చూసారు కదా, దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ నోటిఫికేషన్. ఇది జస్ట్ సేవ్ అయిపోయింది అంతే, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు చూపిస్తుంది అంతే. ఈ నోటిఫికేషన్ టెక్స్ట్ని చేంజ్ చేద్దాం. డేటా ఎంటర్ చేస్తున్నా. చూసారు కదా, యువర్ డేటా హ్యాస్ బిన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇది జస్ట్ కమ్యూనికేషన్ టైప్ లాగానే. నెక్స్ట్ సక్సెస్ చూద్దాం. సో ఇది ఏంటంటే, మన ఫామ్ అనేది సబ్మిట్ అయితే మాత్రమే చూపించాలి, సబ్మిట్ అవ్వకపోతే చూపించకూడదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఈ నోటిఫై టెక్స్ట్ అని రిమూవ్ చేసి ఈ ఫామ్ 1 ఆన్ సక్సెస్ ప్రాపర్టీలోకి వెళ్ళి ఈ నోటిఫై ఫంక్షన్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే, ఈ ఫామ్స్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మాత్రమే మనకి ఈ ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది విజిబుల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. బటన్లోకి వెళ్ళి ఫామ్ సబ్మిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు చూడండి, ఫామ్ సబ్మిట్ అయితేనేమో సక్సెస్ అనేసి మెసేజ్ వస్తుంది, లేకపోతే రాదు. చూడండి, ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది కాబట్టి ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చింది. నెక్స్ట్ వార్నింగ్. ఇది ఏంటంటే జస్ట్ వార్నింగ్ మాత్రమే ఇస్తుంది, కానీ ఫామ్ సబ్మిట్ అవ్వాలి. అంటే మీరు కొన్ని ఫీల్డ్స్ అనేది మిస్టేక్లో మిస్ అయినా కూడా జస్ట్ వార్నింగ్ ఇస్తుంది, కానీ మీ సబ్మిట్ మాత్రం సేవ్ అయిపోతుంది. ఎర్రర్ ఉందా లేదా అనేది ఏం పట్టించుకోదు, ఫామ్ మాత్రం సబ్మిట్ అయిపోతుంది, ఫామ్లో రాదు. ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఒక ఇఫ్ కండిషన్ తీసుకున్నా. ఫామ్లో 3 డేటా కార్డ్స్ ఉన్నాయి కదా, ఐటమ్ నేమ్, క్వాంటిటీ అండ్ ప్రైస్. ఫామ్లోకి వెళ్తే చూడండి, వాటి నేమ్స్ వచ్చేసి ఐటమ్ నేమ్ డేటా కార్డ్ 1, క్వాంటిటీ డేటా కార్డ్ 1, ప్రైస్ డేటా కార్డ్ 1 ఇక్కడ తీసుకున్నాం. మనం ప్రీవియస్గా చూసుకుంటే ఏదైనా టెక్స్ట్ ఇన్పుట్ కానీ ఏదైనా తీసుకుంటే డాట్ టెక్స్ట్ అని ఇస్తాం, కాకపోతే ఇక్కడ డాట్ అప్డేట్ అని ఇచ్చాం. ఎందుకంటే విత్ ఇన్ ద ఫామ్లో ఉంది కాబట్టి. విత్ ఇన్ ద ఫామ్లో ఉంటే ఆ డేటా కార్డ్ వాల్యూని సేవ్ చేయడానికి అప్డేట్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఈ డేటా కార్డ్ వాల్యూ అనేది బ్లాంక్ ఉన్న ఇది లాజికల్ ఆర్. సో ఇక్కడ నేనేం తీసుకున్నా అంటే ఈ డేటా కార్డ్ వాల్యూ ఆర్ ఇది లేదా ప్రైస్ ఏదైనా బ్లాంక్గా ఉంటే నాకు ఇక్కడ నోటిఫై అవ్వాలని చెప్పా. యూ హ్యావ్ మిస్డ్ సంథింగ్, ఇది నోటిఫై అవ్వాలి అండ్ సబ్మిట్ అనేది ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. ముందుగా మనం ఈ ఫామ్ యొక్క ఆన్ సక్సెస్ ప్రాపర్టీలోకి వెళ్ళి ఓకే ఈ నోటిఫై అనేది తీసేద్దాం. ఇప్పుడు వార్నింగ్లోకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. కార్ అండ్ 4, 5, 6 క్వాంటిటీ అండ్ ప్రైస్ అనేది నేను ఇవ్వట్లేదు. చూద్దాం ఇప్పుడు. చూడండి, యూ హ్యావ్ మిస్డ్ సంథింగ్, కానీ ఫామ్ మాత్రం సబ్మిట్ అయిపోయింది. ఓకే, చూసారు కదా, ప్రైస్ అనేది రాలేదు, కానీ ఫామ్ మాత్రం సబ్మిట్ అయిపోయింది. నెక్స్ట్ ఎర్రర్ బటన్లోకి వెళ్ళి ఇంకో కోడ్ రాద్దాం. సో నేను నెస్టెడ్ ఇఫ్ తీసుకున్నా, అంటే ఇఫ్ కండిషన్ తీసుకోవడం అన్నట్టు. సో ఇదేం చేస్తుందంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, తర్వాత ఈ కండిషన్, తర్వాత ఇది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో ఏముందంటే ఈ డేటా కార్డ్ వాల్యూస్ అనేది ఎంటీ ఉంటే ఆల్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్, ప్లీజ్ ఫిల్ అవుట్ ఎవ్రీ ఫీల్డ్ అనేసి మనకు ఒక నోటిఫికేషన్ టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. 5 సెకండ్ తీసుకున్న టైం. తర్వాత ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కదా, ఇది నాట్ అన్నట్టు ఇక్కడ. సో ఈజ్ న్యూమరిక్ అంటే న్యూమరిక్ అయితే, కాకపోతే ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి ఈజ్ నాట్ అన్నట్టు, అంటే న్యూమరిక్ నెంబర్ కాకపోతే ఆర్ వాల్యూ అనేది 0 కంటే తక్కువగా ఉంటే, అంటే నెగటివ్ కానీ. సో అప్పుడు ఏం చేస్తుందంటే క్వాంటిటీ మస్ట్ బి ఏ పాజిటివ్ నెంబర్ అండ్ నోటిఫికేషన్ టైప్ ఎర్రర్ వచ్చేసి 5 సెకండ్స్ చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రైస్ అనేది కూడా న్యూమరిక్ కాకపోతే ఆర్ దాని వాల్యూ వచ్చేసి 0 కంటే తక్కువగా ఉన్న ప్రైస్ మస్ట్ బి ఏ వ్యాలిడ్ పాజిటివ్ అమౌంట్ అనేసి వచ్చేసి నోటిఫికేషన్ టైప్ ఎర్రర్ 5 సెకండ్స్ వస్తుంది. తర్వాత దీని వాల్యూ వచ్చేసి 10,000 కంటే ఎక్కువగా ఉంటే ప్రైస్ కెనాట్ బి ఎక్సీడ్ 10,000 అనే ఒక నోటిఫికేషన్ ఎర్రర్ అనేది కూడా వస్తుంది. ఒకవేళ అన్ని కండిషన్లు అనేది మీట్ అయితే ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. సో ముందుగా కార్, నేను ఇక్కడ క్వాంటిటీ అండ్ ప్రైస్ అనేది ఎంటర్ చేయట్లేదు, బటన్ ప్రెస్ చేస్తున్నా. చూడండి, ఆల్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్, ప్లీజ్ ఫిల్ అవుట్ ఎవ్రీ ఫీల్డ్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే క్వాంటిటీ వచ్చేసి 5, ప్రైస్ వచ్చేసి 10,000 కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. సో నేను 10,000 కంటే ఎక్కువ ఇచ్చి చూస్తాను.
11,000 ఇచ్చా. చూద్దాం. చూడండి, ప్రైస్ కెనాట్ ఎక్సీడ్ 10,000 అనేసి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి ఫామ్ సబ్మిట్ చేస్తా. 1100 ఇచ్చాను అంతే. ఎంటర్ చేసా. ఫామ్ సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. క్వాంటిటీ వచ్చేసి నేను నెగటివ్ ఇస్తా, ప్రైస్ కూడా నెగటివ్ ఇస్తా. సో ప్రైస్ 100 ఇద్దాం. ఇప్పుడు క్లిక్ చేసి చూస్తా. చూడండి, క్వాంటిటీ మస్ట్ బి ఏ పాజిటివ్ నెంబర్ అని వచ్చింది. ఇప్పుడు ఇది పాజిటివ్ ఇచ్చి ఇది నెగటివ్ ఇస్తా. చూడండి, ప్రైస్ మస్ట్ బి ఏ వ్యాలిడ్ పాజిటివ్ అమౌంట్ అనేసి వచ్చేసింది. క్వాంటిటీ మస్ట్ బి ఏ పాజిటివ్ నెంబర్. 5 సెకండ్స్ ఇచ్చాం కాబట్టి ముందు ఏదైతే ఇచ్చామో క్వాంటిటీ అదే వస్తుంది. తర్వాత ప్రైస్ ఇచ్చాం కదా, సో ఆ 5 సెకండ్ టైం అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫామ్ యొక్క ఆన్ సక్సెస్ ప్రాపర్టీలోకి వెళ్ళి ఒకవేళ సక్సెస్ అయితే మనకి నోటిఫికేషన్ వచ్చే విధంగా చూద్దాం. 567 అండ్ ఇది వచ్చేసి 9999 ఇచ్చాను. సో క్లిక్ చేస్తున్నా. చూసారుగా, యువర్ డేటా హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఏం ఎర్రర్ లేకుండా సేవ్ అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసింది. ఓకే, అంతే సింపుల్. ఒకసారి డేటా అనేది షేర్ పాయింట్లో సేవ్ అయిందో లేదో చూద్దాం. రిఫ్రెష్ చేసి చూస్తున్నా. సో చూసారు కదా, సేవ్ అయిపోయింది. 9999 సేవ్ అయిపోయింది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching and see you in the next video.